శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి. పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి మాస్టర్ ఈకే గారిని అడిగిన ప్రశ్నలకు మాస్టారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న: తంత్ర గ్రంథములు స్త్రీ పురుష సమాగమమునందలి అనుభూతికి ప్రకాశములైనవని ఆధునికులైన తత్వవేత్తలు నమ్ముచున్నారు. మీరు దీనిని అంగీకరిస్తారా? అంటే తంత్ర గ్రంథములు ఈ స్త్రీ పురుషుల సమాగమముకు సంబంధించినవే అని అడుగుతున్నారండి. అంటే దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, నరమానవుని లైంగిక ప్రక్రియ అనున్నది అతని ఊర్ధ్వ ప్రకృతి యందలి గూఢాంశములను ప్రతిబింబములుగా పొందు చైతన్యము యొక్క అట్టడుగు పొర అనునంత వరకు పైన మీరు చెప్పిన అంశమును నేనును అంగీకరిస్తాను. అంటే ఇప్పుడు లైంగిక ప్రక్రియ అనేటువంటిది ఏంటి? అతని ఊర్ధ్వ ప్రకృతి యందలి గూఢాంశములు ఏవి ఉన్నాయో వాటి రిఫ్లెక్షన్ అంటున్నారండి. మానవుడు నిర్మల చైతన్యము యొక్క కిరణమే కనుక పశుకామము కంటే ఉన్నతుడు. స్వచ్ఛమైన చైతన్యము యొక్క విధానమును, దాని నుండి ఉద్భవించు శక్తి యొక్క చాలనమును గురించి తంత్రము వివరించును. ఈ రెండును సృష్టిలోని మొదటి జంటగా ఏర్పడి అందుండి చైతన్యము యొక్క ఆధ్యాత్మిక లోకములు వెలువడును. అటుపైన క్రమముగా భావనామయ మనోమయ విధానము స్థూలములై దిగివచ్చును. స్వచ్ఛమైన చైతన్యము యొక్క విధానము, దానితో శక్తికి గల పవిత్రమైన సంబంధమును తంత్రములు వివరించును. స్వచ్ఛమైన చైతన్యమును పూర్తిగా అవగతము చేసుకొనిన పరమగురువైన వ్యక్తి యొక్క పర్యవేక్షణ యందు మాత్రమే ఈ గ్రంథములను సరి అయిన విధానమున అధ్యయనము చేయనగును. తంత్రశాస్త్రమున స్త్రీ పురుష సంబంధమైన కామము యొక్క సముచితమైన వినియోగమే చెప్పబడినది కానీ నిషేధింపబడుట కానీ ప్రత్యేకముగా ప్రకాశింపబడుట కానీ జరుగలేదు. తాంత్రిక సాధకులకు ప్రత్యేకించి ఏర్పరచబడిన ధార్మికమైన నియమావళి ఈ గ్రంథములందు వివరింపబడినది. దానిని మీరు ప్రత్యేకముగా అధ్యయనము చేయవచ్చును అంటూ మాస్టారు తన సమాధానాన్ని అందించారండి. స్వస్తి. వాసుదేవ.